హలో ఫ్రెండ్స్! ఐపీఎల్ 2026లో ఎలిమినేటర్స్ మ్యాచ్‌లోకి రంగం సిద్ధమైంది. ఈరోజు మూలాన్‌పూర్ వేదిక ఎస్ఆర్‌హెచ్ టీమ్, ఆర్ఆర్ టీమ్‌తో తలపడిపోతున్నారు. ఈ మ్యాచ్ ఆబ్వియస్‌లీ పేరుకి తగ్గట్టే ఎలిమినేషన్స్ జరిగే మ్యాచ్. అంటే ప్లే ఆఫ్స్ నుంచి ఒక టీమ్ ఇంటికి వెళ్ళిపోయే మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమ్ ఇంటికి వెళ్ళిపోతారు. వేరే గెలిచిన టీమ్ ఆబ్వియస్‌లీ క్వాలిఫైర్ 2కి వెళ్తారు. అక్కడ జీటీ టీమ్‌తో తలపడతారు. సో, దీంతో ఈ మ్యాచ్ అయితే ఒక డూ ఆర్ డై మ్యాచ్. ఈ సీజన్‌లో 2 జట్లకి చివరి అవకాశం ఇదే. అయితే అసలు ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ప్రీవియస్‌గా ప్లే ఆఫ్స్‌లో స్టార్ట్స్ ఎలా ఉన్నాయో ఆల్సో పిచ్ రిపోర్ట్ ఏంటిది? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దెన్ ఆబ్వియస్‌లీ ప్లేయింగ్ 11స్ ప్లేయర్ బ్యాటింగ్స్ ఎలా ఉన్నాయో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆన్‌లో ఉంచండి. సో, ముందు ప్లే ఆఫ్స్ రికార్డ్ విషయానికొస్తే ఇప్పటివరకు ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్‌లో మొత్తం 14 మ్యాచెస్ ఆడారు. మీకు స్క్రీన్ మీద పెట్టేస్తున్నా చూడండి. ఈ 14 మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు 6 మ్యాచ్‌లు గెలిస్తే 8 మ్యాచ్‌లు ఓడిపోయారు. అంటే ప్లే ఆఫ్స్ రికార్డ్ మరి అంత గొప్పగా లేదు. ఈవెన్ పర్టిక్యులర్‌గా ఎలిమినేటర్స్ మ్యాచెస్‌లో చూసుకున్నా సరే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి అంత మంచి రికార్డ్ కనిపించట్లేదు. 5 మ్యాచ్‌లు ఆడితే 2 మాత్రమే గెలిచారు. మూడిట్లో ఓడిపోయారు. సో, ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ ప్లే ఆఫ్‌లో స్ట్రగుల్ అయ్యారు. కానీ ఎగ్జాక్ట్‌గా 10 ఏళ్ల క్రితం చూసుకుంటే మాత్రం ఐపీఎల్‌కి ఎవరికీ సాధ్యం కాని ఒక అద్భుతాన్ని చేశారు. ఎలిమినేటర్స్ మ్యాచ్ గెలిచి, ఆ తర్వాత క్వాలిఫైర్ 2 గెలిచి ఫైనల్‌లో కప్పు కూడా కొట్టారు. సో, ఇప్పటి వరకు ఐపీఎల్ హీట్స్‌లో ఇలా ఒక్కసారి మాత్రమే జరిగింది. అంటే ఎలిమినేటర్స్ మ్యాచ్ నుంచి వెళ్లి కప్పు కొట్టిన ఏకైక టీమ్ ఎస్ఆర్‌హెచ్ టీమ్. దీంతో ఆబ్వియస్‌లీ ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అయితే మళ్ళీ అలాంటివి చేయాలని కోరుకుంటున్నారు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు సినారియో చూసుకున్నా కాస్త అప్పట్లో కనిపిస్తుంది. అంటే అప్పుడు కూడా క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆర్‌సీబీ, గుజరాత్ జట్ల మధ్య జరిగింది. ఆర్‌సీబీ గెలిచారు. ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది. అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఎలిమినేటర్స్ ఓపెనర్స్ మాత్రం వేరు భయ్యా. అంటే 2016లో అయితే కలకత్తా టీమ్‌తో ఆడారు. బట్ ఇప్పుడు చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్‌తో మళ్ళీ వీళ్ళ ప్లే ఆఫ్స్ రికార్డ్ సంగతేంటి? సో, ఇప్పటి వరకు రాజస్థాన్ టీమ్ అయితే ప్లే ఆఫ్స్‌లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడారు. ఈ 11 మ్యాచ్‌లు చూసుకుంటే వాళ్ళు 5 మ్యాచ్‌లు గెలిచారు. 6 మ్యాచ్‌లు ఓడిపోయారు. వేర్ ఎలిమినేటర్ మ్యాచెస్ మాత్రమే చూసుకుంటే 4 మ్యాచ్‌లు ఆడారు. ఈ 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచారు. 2 ఓడిపోయారు. అయితే వాళ్ళకి పాజిటివ్ థింగ్ ఏంటంటే గతంలో ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయారు. ఎలిమినేటర్స్ మ్యాచ్‌లో అంటే 2013 సంవత్సరంలో జరిగింది. ఈ 2 జట్ల మధ్య ఎలిమినేటర్స్ మ్యాచ్ ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ వాళ్ళు 4 వికెట్ల తేడాతో గెలిచారు. అయితే 2024లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ దీనికి రివెంజ్ తెచ్చుకున్నారు. బట్ ఇది క్వాలిఫైయర్ టు ప్లే ఆఫ్స్‌లో అయితే గతంలో చూసుకుంటే 2 జట్ల మధ్య 2 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఈ 2 మ్యాచ్‌లు ఒకటి వాళ్ళు గెలిచారు. ఒకటి వేరే వాళ్ళు గెలిచారనమాట. దీంతో ఖచ్చితంగా మనమైతే 2 జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే చూసేందుకు అవకాశాలున్నాయి. బట్ ఎనీవే ఈ 2 జట్ల మధ్య ఓవరాల్‌గా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే, అలాగే రీసెంట్ రికార్డ్ చూసుకున్న ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి చాలా అనుకూలంగా ఉంది. పర్టిక్యులర్‌గా ఆడడం చూసాం. లీగ్ స్టేజ్‌లో 2 మ్యాచ్‌లు కూడా ఆర్ఆర్ టీమ్‌తో డిఫీట్ చేశారు. సో, ఓవరాల్‌గా అయితే 2 జట్ల మధ్య మొత్తం 23 మ్యాచ్‌లు జరిగాయి. 23 మ్యాచ్‌లు ఎస్ఆర్‌హెచ్ వాళ్ళే 14 గెలిస్తే, ఆర్ఆర్ వాళ్ళు 9 మ్యాచ్‌లు గెలిచి ఇన్‌ఫాక్ట్, ఎస్ఆర్‌హెచ్ 2022 దగ్గర నుండి చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఆర్ఆర్ మీద ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 6 మ్యాచ్‌లు ఆడితే 6 గెలిచారు. సో, గత 4 సీజన్‌లు చూసుకుంటే రాజస్థాన్ టీమ్ ఎస్ఆర్‌హెచ్ వాళ్ళ మీద ఒక్కసారి కూడా ఓడించలేకపోయారు. భయ్యా అద్భుతమైన ఫామ్‌తో ఎస్ఆర్‌హెచ్ టీమ్ డామినేట్ చేస్తూ వచ్చారు. దీంతో విన్నింగ్ స్టే ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. బట్ ఎనీవే అలా అని చెప్పి ఆర్ఆర్ టీమ్‌నైతే ఎక్కడ తక్కువగా అంచనా వేయడం కుదరదు. పర్టిక్యులర్‌గా చూసుకుంటే మ్యాచ్ ఆడబోయే మలాన్‌పూర్ గ్రౌండ్‌లో చూసుకుంటే వాళ్ళకి వేరే లెవెల్ రికార్డ్ ఉంది. 3 మ్యాచ్‌లు ఆడితే 3 మ్యాచ్‌లు గెలిచారు. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అదే ఎస్ఆర్‌హెచ్ టీమ్ చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్‌లో 2 మ్యాచ్‌లు ఆడితే వారు ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోయారు. సో, ఇంత మ్యాచ్ అయితే ఎస్ టీమ్ రాజస్థాన్ టీమ్‌ని
తక్కువ అంచనా తక్కువ అంచనా వేయడం అయితే కుదరదనమాట. మెయిన్ చివరి లీగ్ మ్యాచెస్‌లో ఇరాన్ జట్లు అంటే ఈ 2 జట్లు కూడా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తే ప్లే ఆఫ్స్‌కి వచ్చారు. దీంతో ఈరోజు అయితే మనం ఖచ్చితంగా ఒక మంచి మ్యాచ్ చూసేందుకు అవకాశాలున్నాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే పంజాబ్‌లోని మలన్‌పూర్ వికెట్ ఇలా మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఇది. ఇన్‌ఫాక్ట్ ఈరోజు చూద్దాం ఎలా ఉంటుంది మ్యాచ్.